DSC-2025 తుది దశకు చేరుకున్న టీచర్ల ఎంపిక ప్రక్రియ. అనంతపురం, సెప్టెంబర్ 8 ఆంధ్రజ్యోతి ఉపాధ్యాయ నియామకాలకు సంబంధించి DSC-2025 ప్రక్రియ చివరి దశకు చేరుకుంది. మొత్తం 807 టీచర్ పోస్టులకు గాను ఇప్పటికే 773 మంది అభ్యర్థులకు కాల్ లెటర్లు పంపడం జరిగింది. అభ్యర్థుల అర్హతలపై తలెత్తిన అనుమానాలను నివృత్తి చేసుకునేందుకు విద్యాశాఖ ఉన్నతాధికారులు ప్రత్యేకంగా దృష్టి సారించారు. కాల్ లెటర్లు అందుకున్న అభ్యర్థుల ఒరిజినల్ సర్టిఫికెట్లను జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కమిటీలు ఇప్పటికే 4 సార్లు పక్కాగా పరిశీలించాయి. 1 నుంచి 3వ దఫా వరకు కొన్ని రిమార్కులు వచ్చినా 4వసారి పరిశీలనలో ఎలాంటి రిమార్కులు రాలేదని వెరిఫికేషన్ బృందాలు మరియు విద్యాశాఖ అధికారులు ధృవీకరించారు. దీనితో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. కొంతమంది అభ్యర్థులకు ఎక్కువ మార్కులు ఉన్నా కాల్ లెటర్ రాలేదని ఆరోపణలు చేసిన నేపథ్యంలో విద్యాశాఖ స్పష్టత ఇచ్చింది. ఒక అభ్యర్థికి 2 పోస్టులకు అవకాశం వచ్చి ఉంటే వారికి దరఖాస్తులో ఇచ్చిన ప్రాధాన్యత ఆధారంగా ఒక పోస్టుకు ఎంపిక చేసి మిగిలిన పోస్టులకు సబ్జెక్టులో అర్హత ఉన్న వేరే అభ్యర్థులకు అవకాశం కల్పించనున్నారు. ఈ మేరకు డ్యూయల్ పోస్టులకు ఎంపికైన వారి జాబితాను ఈ రోజు లేదా రేపట్లో జిల్లాలకు పంపనున్నారు. ఆ తర్వాత కొత్త అభ్యర్థులకు కాల్ లెటర్లు జారీ చేస్తారు. ఈ ప్రక్రియపై విద్యాశాఖ కమిషనర్ విజయరామరాజు సోమవారం డిఇఓలతో సమావేశం నిర్వహించారు. పరిశీలనలో రిజెక్ట్ అయిన వారి సమాచారాన్ని తెలుసుకుని కటాఫ్ ఆధారంగా తుది జాబితా విడుదలకు మార్గం సుగమం చేశారని అధికారులు తెలిపారు.